హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా క్షేమంగా ఉండాలని కోరుతున్నాము. ఈరోజు మంచి ఇంట్రెస్ట్ అయిన వీడియో మీకు చెప్పబోతున్నాం అండి. అదేంటంటే కారియా పాపాయ అంటారు. ఆ కారికేసి కుటుంబం చెందినటువంటి ఒక బొప్పాయి చెట్టు అండి. ఆ చెట్టులో మంచి పళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఒక 2-3 పండు ఉన్నాయి. ఒక పక్వానికి వచ్చి ఉన్నాయి, ఆల్రెడీ ఒక పచ్చివి కూడా ఉన్నాయి. సో పచ్చివి పండ్లు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో నా ఛానల్లో చెప్పబోతున్నాం అండి. అయితే నాతో పాటు ఇదిగో మా శ్రావణ్ ఉన్నాడు, మా అల్లుడు. మరి ఇక్కడే పండు ఉన్నాయి, అంటే పసుపుగా పండు ఉన్నాయి. అయితే ఇప్పుడు మావాడు ఎక్కబోతున్నాడు. ఒకసారి ఎక్కు తెప్పితే మేము ఉపయోగాలు చెప్తామండి. శ్రావణ్ ఎక్కు, జాగ్రత్త ఎక్కు. ఓకే, సో ఇప్పుడు కోయబోతున్నాడు మావాడు. జాగ్రత్త, వచ్చేసింది. వెరీ గుడ్. ఇంకా ఒక 2-3 పండు ఉన్నాయి. సో అయితే ఇది ఏ విధంగా ఈ కోస్తామో ఇప్పుడు చూపించాము, ఏ విధంగా తింటాం కూడా చూపించి లాభాలు ఉపయోగాలు చెప్తాం. సో ఒకసారి కోయ్ శ్రావణ్. చూసారా ఎంతో 1 2 3 4 5 ఒక స్టార్ లాగా ఉంది. కోస్తే చక్కగా స్టార్ రూపంగా ఉంది. సో ఇప్పుడు ఇలా కోయి శ్రావణ్, మిడిల్ నుంచి. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూసారా, ఈ లోపల అయితే బ్లాక్ సీడ్స్ ఉంటాయి. సో నల్లటి విత్తనాలు ఉంటాయి. సో శ్రావణ్ నీకు ఇప్పుడు బాగుందా? చాలా టేస్టీగా ఉంది మాయా. చాలా టేస్ట్గా ఉందా? సో నేను కూడా తిని చూపించి చెప్తానండి. చాలా చక్కగా ఉంది, చాలా టేస్ట్గా, చాలా సూపర్గా ఉంది. ఏం శ్రవణం? చాలా బాగుంది మాయా. సో ఏ విధంగా కోస్తాం, ఇది పైకి తొక్క తీసి జ్యూస్ చేయొచ్చు, కాఫీ చేయొచ్చు, టీ చేయొచ్చు. ప్రధానంగా ఇవి ఒకసారి దగ్గర చూపించు రా తమ్ముడు, ఒకసారి పైకి చూపించు ఒకసారి. సో బొప్పాయి పండు లాభాలు ఏంటంటే మెండుగా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లాభాలు ఏంటంటే డెంగ్యూ వ్యాధికి ఎంతో లాభాలండి. సో ఎయిర్ గ్రోత్ ప్రేరేపిస్తుంది, సుండ్రును నియంత్రిస్తుంది, జుట్టుకి మరి కంటి సమస్య ఉన్న వాళ్ళకి ఎంతో పని చేస్తుంది. బొప్పాయి చర్మానికి సౌందర్యానికి ఎంతో లాభాలండి, ముడతలను తగ్గిస్తుంది. సో కంటి చూపుకి ఎంతో లాభాలు. సో ఒకసారి పైకి చూపించు, ఇది మొక్క ఏ విధంగా ఉంటుంది. సో ఒకసారి చూడండి అక్కడ. సో ఎంతో కిందన ఒక పెట్టె, అక్కడ తేనె పెట్టె కూడా ఉంది. సో అయితే ఇది మధుమేహ వ్యాధిని కూడా నివారిస్తుంది, అలాగే గుండె జబ్బులకు కూడా ఎంతో లాభాలండి. సో అయితే బొప్పాయి పండ్లలో విటమిన్లు మెండుగా ఉంటాయి, బి, సి, డీలు కూడా ఉంటాయి. ఇందులో జీర్ణం ఎంతో సహకరిస్తుంది, జీర్ణం అవడానికి. సో బొప్పాయిలో ఎంతో లాభాలు. సో ఈ విధంగా కోసి తినవచ్చు, తర్వాత మీ ఇష్టమే. సో లాభాలు ఎంతో ఉన్నాయి. సో రండ్రా, తినరా. సో ఎంతో లాభాలండి. సో బొప్పాయి దీన్ని జ్యూస్ చేసుకుంటూ తింటారు. తర్వాత సో ఈ అమ్మాయిలకైతే ఇది ఎంతో ఫేస్ గ్లో అవ్వడానికి ఎంతో మంచిదండి. సో చూసారు, ఇది సీడ్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి దగ్గర చూపించు తమ్ముడు. సో ఈ గుజ్జు తింటే మలబద్ధకాన్ని పోగొడుతుంది. అయితే ఈ పైన ఇలా తీసి క్లీన్ చేయాలండి ఫస్ట్ ఇది. సో ఈ సీడ్స్ కూడా ఎంతో ఆయుర్వేదిక్ లాభాలండి. సో ఈ సీడ్స్ కూడా మొత్తం ఈ డ్రై చేసి తిన్నట్లయితే ఎంతో రక్తపోటుకి, బీపీని కంట్రోల్ చేస్తుంది. అలాగే టీ, తర్వాత కాఫీ కూడా తయారు చేసుకోవచ్చు అండి ఈ జ్యూస్ ద్వారా. సో ఆకులు అయితే టీలో వేస్తాము, అక్కడ ఉన్నటువంటి ఆకులు. అలాగే డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులకు ఎంతో నయం చేస్తుందని చెప్పాము. సో ఈ విధంగా మరి ఈరోజు అయితే మేము ఒక బొప్పాయి చెట్టు కోసము, అలాగే బొప్పాయి పండ్ల కోసము, ఆకుల కోసం ఎంతో ఆయుర్వేద ఉపయోగాలు, లాభాలు ఉన్నాయని మీకు ఈరోజు వివరంగా చెప్పామండి. సో అయితే మా అల్లుడు ఒకసారి ఇదిగో చాలా రోజుల నుంచి వచ్చాడు.
సో మైక్ ఇస్తున్నాను. సో మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఏం ఛానల్ చేయాలి? చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. టాటా. ఇంకో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటామండి. బాయ్. థ్యాంక్ యూ.